చికెన్ ధరలకు రెక్కలు. వారం రోజుల క్రితం 200 లోపే, ప్రస్తుతం 250 నుండి 300కు ధరలు. జాతర ముగిసేదాకా ఇదే పరిస్థితి. దేవుళ్ల మొక్కులతో కోళ్లకు భలే డిమాండ్. ఇది అదునుగా రేట్లు పెంచేసిన వ్యాపారులు. ఉత్పత్తి కొరత కూడా. జాతర వేలంపాటతో పెరిగిన ధరలు. సమ్మక్క జాతర సీజన్తో కోళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటిదాకా మాంసం ప్రియులకు అందుబాటులో ఉన్న చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 160 నుండి 180 పలికిన కిలో చికెన్ ప్రస్తుతం 250, కొన్ని చోట్ల 300 రూపాయలు పలుకుతుంది. అలాగే కిలో కోడి 130 రూపాయలకు మార్కెట్లో అమ్మకాలు సాగుతున్నాయి. ధరల పెరుగుదలకు సమ్మక్క జాతర సీజన్ కావడమే ప్రధానమని, దీంతో కోళ్ల కొరత ఏర్పడిందని, ఉన్నవాటికి మార్కెట్లో డిమాండ్ ఉండటంతో రేట్లు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక జాతర పేరు చెప్పుకుని అటు వ్యాపారులు ధరలు పెంచగా, జాతర కమిటీల వేలంపాటతో జాతర జరిగే ప్రాంతాల్లో కోళ్లు చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఇతర ప్రాంతాల్లో కిలో కోడికి 130 రూపాయలు ధర పలుకుతుండగా, జాతర కమిటీల నిర్వహణ పుణ్యమా అని వేలంపాటతో 170 రూపాయలకు అమ్ముతుండగా, కిలో చికెన్ 240 రూపాయలకు అమ్మకాలు సాగిస్తున్నారు వ్యాపారులు. ఈ భారం జాతర ముగిసే వరకు కొనుగోలుదారులపై పడనుండగా, ఆ తర్వాత ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని వ్యాపారులు తెలుపుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉందాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.